టాలీవుడ్ సూపర్ స్పీడ్ మీద ఉంది. పెద్ద హీరోలు బ్యాక్ టు బ్యాక్ షూట్స్, చిన్న హీరోల వరుస పెట్టి సినిమాల అనౌన్స్మెంట్ తో సందడిగా ఉంది టాలీవుడ్. లేటెస్ట్ గా జరిగిన కొత్త సినిమాల ఓపెనింగ్స్ ఏంటి, షూటింగ్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ తో సినిమాలు సెట్ అవుతున్నాయి. ఏదో మాట వరుసకి కమిట్ అవడమే కాదు, అంతే సీరియస్ గా సినిమాలు సెట్స్ మీదకి తీసుకెళ్తున్నారు మేకర్స్. లేటెస్ట్ గా దుల్కర్ సల్మాన్ మరో తెలుగు సినిమాని స్టార్ట్ చేశారు. పవన్ సాధినేని డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా ఆకాశంలో ఒక తార సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా చేశారు. ఇప్పటికే కాంతా సినిమాతో బిజీగా ఉన్న దుల్కర్ సల్మాన్ త్వరలోనే ఆకాశంలో ఒక తార సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. కాతో బిగ్గెస్ట్ సక్సెస్ కొట్టిన కిరణ్ అబ్బవరం గ్యాప్ లేకుండా తన కొత్త సినిమా స్టార్ట్ చేశారు. రాజేష్ దండా నిర్మాతగా, జైన్స్ నాని డైరెక్టర్ గా కే ర్యాంప్ టైటిల్ తో సినిమా ఓపెనింగ్ జరిగింది. యుక్తి తెరేజా హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా కంప్లీట్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఉండబోతోందని హింట్ ఇచ్చింది టీం. కిరణ్ అబ్బవరం 11వ సినిమాగా త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతున్న ఈ సినిమా ఓపెనింగ్ కి దిల్ రాజు అటెండ్ అయ్యారు. అంతేకాదు ఈ సినిమా అనౌన్స్మెంట్ కి సంబంధించి రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరోలతో పాటు క్రేజీ హీరోయిన్ లావణ్య త్రిపాఠి సినిమా కూడా ఓపెనింగ్ జరుపుకుంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ లో లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న సతీ లీలావతి సినిమా గ్రాండ్ గా స్టార్ట్ అయింది. కొన్నాళ్లుగా విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్న లావణ్య మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ సతీ లీలావతి చేస్తున్నట్లు లావణ్య బర్త్డే రోజు అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాని గ్రాండ్ గా ఓపెన్ చేశారు యూనిట్.